జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇన్నేళ్లుగా విరూపాక్షి చనిపోయిందని అనుకున్నాను. సడన్ గా పూజారి వచ్చి విరూపాక్షి ఉందని చెప్పడంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆ విరూపాక్షి గురించి వాస్తవాలు నా తమ్ముడికి తెలిసి ఇంటికి పిలిపించుకునే లోపే పైకి పంపేయాలి. అలా చెయ్యాలంటే ముందు ఆ విరూపాక్షి ఎక్కడుందో తెలియాలి. దీపక్ వెళ్లిన పని ఏమైందో ఏమో. మమ్మీ, దీపక్ ఏమైంది? విరూపాక్షి కనబడిందా? లేదు మమ్మీ, కుదరలేదు. కానీ 1 or 2 days లో మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతాను మమ్మీ. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావురా? ఆ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం మమ్మీ. నేను డాక్టర్ వేషంలో వెళ్ళాను, కానీ విరూపాక్షి అత్త గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. మరెలారా? ఆ విరూపాక్షి జాడ తెలియనంత వరకు మనం టెన్షన్తోనే చావాలి. భయపడాల్సిందేం లేదు మమ్మీ. అక్కడ ఒక నర్సుని లైన్లో పెట్టాను. వెంటనే అడిగితే ఇబ్బంది అవుతుందని జస్ట్ మాటలు కలిపాను. ఈరోజు మాటలు కలిపావు, రేపు కళ్ళు కలుపుతావు, మర్నాడు మందరానికి పట్టిన గతే పట్టిస్తాను అంటావు, అంతేనా? చిచి, ఏంటి మమ్మీ నువ్వు కూడా? అదేదో పొరపాటున జరిగిపోయింది. చేసిన ఒక్క తప్పుకే అష్ట కష్టాలు పడుతున్నావు. మళ్ళీ అలాంటి తప్పు జరిగితే ఏం నుయ్యో గొయ్యో చూసుకుని చావాలంతే. బా, అలాంటిదేం లేదు మమ్మీ. విరూపాక్షి అత్తయ్య ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే చేశాను. సరే, ఆ విరూపాక్షి అడ్రస్ తెలుసుకునేంతవరకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నాకు విరూపాక్షి ఎక్కడుందో తెలియాలి. దానంతూ నేనే చూడాలి. ఏంటక్క విరూపాక్షి అంటున్నావు? ఏం లేదు తమ్ముడు. ఆ పూజారొచ్చి విరూపాక్షి గురించి చెప్పి వెళ్ళినప్పటినుంచి నువ్వుగా లేవు. ఆ విరూపాక్షికి ఏం కావాలో మన జీవితంలోకి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను తమ్ముడు. అదే పని మీద దీపక్తో మాట్లాడుతున్నాను. మనకి సంబంధం లేని వ్యక్తుల గురించి మనం ఆలోచించడం ఏంటక్క? మనం అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ విలువను పెంచకూడదు. అది కాదు తమ్ముడు. నీ పేరు మీద పూజలు చేయిస్తున్నట్టు, అన్నదానాలు చేయిస్తున్నట్టు చెప్పి నీ మనసు గెలుచుకునే ప్రయత్నంలోనే కదా ఆ పూజారిని పంపించింది ఆ వగలాడి. లివిటక్క, ఆ వ్యక్తి ప్రస్తావన ఇంట్లోనే కాదు, ఎక్కడా వినపడకూడదు. మీరు అనవసరంగా తన గురించి ఆలోచించి నా మనసులో మీరు దిగజారిపోకండి. అర్హత లేని మనుషుల గురించి ఆలోచించడం మన మూర్ఖత్వం. ఒరే దీపక్, ఆల్మోస్ట్ దొరికిపోయి బ్రతికిపోయాం. ఇంకొకసారి విరూపాక్షి గురించి మాట్లాడుకున్నప్పుడు గాని, ఏదైనా ప్లాన్ వేస్తున్నప్పుడు గాని 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడుకోవాలి. మామూలుగా విరూపాక్షి పేరు విన్నాడు కాబట్టి సరిపోయింది. మనం విరూపాక్షిని లేపేయాలి అనుకుంటున్నామని తెలిస్తే మనం ఇరుక్కుపోయేవాళ్ళం. సరే మమ్మీ, నేను చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.